హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఎక్కడా స్కిప్ చేయొద్దు. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజైతే రొయ్యల పచ్చడి పెడదామండి. ఈ రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేయాలండి. మనం మొన్న రివ్యూ వీడియో చేశాం కదా! అలెక్యా చిట్టి పికిల్ గురించి. దాని గురించి అయితే రకరకాల కామెంట్స్ వచ్చాయండి. అవి మీరు కూడా చూసారు. దాంట్లో ఒక కామెంట్ పెట్టారండి. కొనే స్తోమత లేకపోతే ఎందుకు వీడియోస్ చేయడం అని అడిగిందండి ఒకామె. ఆమె ఎవరో గానీ, ఆమె గురించైనా సరే ఈ పచ్చడి పెడదామని డిసైడ్ అయిపోయానండి. బయట కొనుక్కునే ముందు ఈజీగా 1000 రూపీస్‌లో మనం పచ్చడి పెట్టుకోవచ్చండి. వీళ్ళ దగ్గర కొనుక్కునే కన్నా, మన ఇంట్లో మనం తయారు చేసుకోవడం చాలా బెటర్ అండి. వాళ్ళు ఏం కలుపుతారో ఏంటో మనకు కూడా తెలియదు కదా ఆ విషయం. వాళ్ళ గురించైనా సరే ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యానండి. కొనే స్తోమత లేదు అని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరండి? మనం వినడానికి ఇది అస్సలు బాలేదు కదా! అందుకే ఈ వీడియో అయితే వాళ్ళ గురించే చేస్తున్నానండి. అయితే మనం రొయ్యల పచ్చడి గురించి తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర పచ్చళ్ళు కొని మనం ఎందుకు పెట్టుకోవాలి? మనకు నచ్చితే కొంటాం, లేదంటే లేదు. మన స్తోమతని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరండి అసల? సరే అండి. రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం. వీడియో కనుక నచ్చితే ఫుల్గా చూసేయండి. సరే, నేనైతే ఈ రొయ్యల్ని బాగా నీట్గా క్లీన్ చేసేసాను. చూసారా, పేగులు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టాను ఈ రొయ్యలని. అనిపిస్తుందా? ఇలా క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసి నీట్గా అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. మీకు కనిపించాలని. ఇది నేను ఇవి ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. 2 కేజీస్ వరకు అయితే తీసుకున్నాను ఈ రొయ్యల్ని. ఇలా చిన్న సైజులో ఉన్నవే తీసుకోండి, మీకు మంచిగా వస్తుంది పచ్చడి కూడా. అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని రొయ్యలు మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నారేమో. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేనైతే లవంగాలు అంటే నాకు సరిపడా అయితే క్వాంటిటీలో తీసుకున్నానండి. అండ్ యాలక్కాయలు, జీలకర్ర, ధనియాల, దాల్చిన చెక్క ఇవైతే తీసుకున్నా. నెక్స్ట్ నిమ్మరసం అండి. నిమ్మరసం మీరు ఒక 5 to 6 వరకు అయితే తీసుకోండి. అంటే మీ క్వాంటిటీని బట్టి. నేనైతే 2 కేజీస్కి చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా రుబ్బి పెట్టుకున్నాను. ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమేనండి ఇది. మీకు మీరు స్పైసీగా తింటారంటే స్పైసీగా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఓకేనా. నెక్స్ట్ కారం అండి. కారం మీ స్పైసీ తగ్గట్టు తీసుకోండి. ఇదైతే మా మమ్మీ ఆడించి పెట్టారండి కారము. మేము రీసెంట్గా టమాటా పిక్కిల్ కూడా పెట్టామన్నమాట. ఆ పిక్కిల్కి ఇది ఆడించి పెట్టారు. నేనైతే 2 కేజీస్కి రొయ్యలకి ఒక 1/2 కేజీ వరకు అయితే వేస్తున్నాను ప్రజెంట్. ఎందుకంటే మేము స్పైసీగా అంతగా తినము కాబట్టి. ఇంకా దీనికి సంబంధించి నేనైతే ఈ ఆయిలే వాడుతున్నానండి. ఈ ఆయిల్ అయితే తీసుకున్నా. మీకు ఆయిల్ ఎంత సరిపడితే అంత అయితే వేసుకోండి. ఎందుకంటే పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ ఎక్కువ లేకపోతే పచ్చడి పాడైపోతుంది త్వరగా. అందుకని చెప్పి ఆయిల్ అయితే ఎక్కువనే వాడుతున్నా అండి. ఎందుకంటే నేను ఆవపిండి అవన్నీ వేసుకోవట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి పెడుతూ ఉంటాం కాబట్టి ఇవి మాత్రమే యూజ్ చేస్తున్నాను నేను యూజ్ చేసినవి అయితే ఇవేనండి. సరే, అయితే మనం ప్రిపేర్ చేసేద్దాం. వచ్చేయండి రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఫస్ట్ ఇవైతే కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఫుల్గా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత బాయిల్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి. ఇది చిన్న మంటలోనే వేపుకోవాలండి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ కూడా కొంచెం
దోరగా వేపండి, మరీ అంతగా కాకుండా కొంచెం లైట్గా వేగేలాగా చేయండి. లేదు అంటే ఎక్కువగా వేపేసి మాడిపోయినాయి అంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. ఇది చూసుకోండి. అది కొంచెం లైట్గా ఒక బ్రౌన్ షేప్ వచ్చేలాగా వేపితే సరిపోద్దండి. ఇవి వేపేసుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోండి. తరువాత మనం ఏవైతే రొయ్యలు తీసుకున్నామో ఇదైతే నేను సాల్ట్ వేసి క్లీన్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని శుభ్రంగా కలిపేసేయండి. పసుపు వేసుకోకపోతే బాగోదండి, ఈసీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఈ రొయ్యలు. ఈ ఫుల్గా కలిపేసేసిన తర్వాత ఇలా మొత్తం అంతా పట్టేలాగా నీట్గా కలిపేసుకోండి. తరువాత మనం ఏదైతే ధనియాల వేపామో ఆ కడాయి పెట్టేసుకొని ఈ రొయ్యలు ఉన్నాయి కదండి, వాటర్ ఏం లేకుండా నార్మల్గా వేసేసండి. వేసేసి ఇవి లైట్గా చిన్న మంటలో పెట్టే కుక్ చేయండి. పెద్ద మంట అయితే పెట్టద్దు, ఎందుకంటే మాడిపోతాయి. ఆ వాటర్ అంతా అయితే బయటకు వచ్చేయాలండి, మొత్తం అలా కుక్ చేయాలి. దీని మీద మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెడితే కొంచెం త్వరగా మగ్గుతుంది కూడా. మూత పెట్టేసి మొత్తం అదంతా వాటర్ అంతా వచ్చేసే వరకు క్లీన్ చేయండి. చూడండి వాటర్ ఎలా వస్తుందో. ఈ రొయ్యల్లో ఇలా వాటర్ వచ్చేస్తేనే మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజు అయితే నిల్వ ఉంటుందండి, లేదంటే త్వరగా పాడైపోతుంది. ఖచ్చితంగా ఇలా చేయండి. చూడండి మొత్తానికి ఇలా వాటర్ అయితే ఇంకిపోయింది. ఇలా ఇంకిపోయిన తర్వాత మనం తీసుకున్నాం కదా, ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత ఇది వేడి అయిపోయిన తర్వాత మనం ఏవైతే రొయ్యలు తీసుకున్నామో ఆ రొయ్యల్ని నేనైతే మొత్తం ఒకేసారి వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇది మరీ అంతగా కాకుండా మరీ ఎర్రగా కాకుండా కొంచెం మీడియం సైజులో మాత్రమే చేయండి. అలాగైతేనే బాగుంటుంది మీకు రొయ్యలు వేపినప్పుడు. నేను ముందుగానే వేసేసాను, ఎందుకంటే ఇవి ముందుగానే వేసుకుంటే బెటర్ అండి. లేదంటే కొంచెం బాగా హీట్ అయిన తర్వాత పొంగిపోతుందండి ఆయిల్ అంతా. ఈ వేరుశనగ నూనె కదా, అందుకే మొత్తం పొంగిపోతుంది అనమాట. అందుకే కొంచెం లైట్గా వేడెక్కిన తర్వాత వేసేసేయండి. అలాగైనా పర్లేదు, బాగానే ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా రొయ్యలను కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అలా అడుగు పట్టకుండా మొత్తం ఇలా కలుపుతూ ఇలా తీసుకోండి. అది కొంచెం మరీ బ్రౌన్ షేప్ కాకుండా ఒక మంచి షేప్ వచ్చేలాగా మాత్రమే ఇది ఫ్రై చేసుకోండి. చిన్న మంటలో పెట్టే చేయండి. చూసారా ఎలా ఉందో, ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి, సరిపోద్ది. మరీ అంత డీప్ ఫ్రై చేసేకండి, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది, అప్పుడు మనం తినడానికి కూడా అంతగా బాగోదన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి, సరిపోద్ది. ఇవైతే పక్కకు తీసేసుకుందామండి. ఇంకా పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో నేను ఇంకా అవి తీసేసి వేస్తున్నానండి. అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చిన్న మంటలో పెట్టి మాత్రమే చేయండి, ఎందుకంటే పెద్ద మంట పెట్టినా కూడా అది పచ్చి వాసన వస్తుంది, మాడిపోతుంది కూడా. అందుకే చిన్న మంటలో పెట్టి మాత్రమే చేసుకోండి. ఇలా వీడియో చెప్పి మీకు అయితే బోర్ కొట్టించేస్తున్నట్టున్నాను. సరే అండి, కామెంట్ అయితే పెట్టేదన్నాను కదా, వాళ్ళ కోసం అనేది పట్టుదలతో నేనైతే ఈ వీడియో చేశాను. అలాంటి వాళ్ళకి కరెక్ట్గానే ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు మనకు ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఈ మసాలా ఎలాగ ఎగుతుందో అలాగే వేసి వేసి మరీ తిప్పేయాలండి. ఏమంటారు, అప్పుడు బాగా బుద్ధి వస్తుందండి వాళ్ళకి. అయితే మాత్రం బీభత్సంగా కామెంట్స్ పెట్టిందండి. మరి అది కడుపుకి అన్నం తింటుందో గడ్డి తింటుందో తెలియట్లేదండి. సర్లేండి, వాళ్ళ గురించి మనం ఎందుకు కానీ పట్టించుకోవడం. సరే అండి, ఇలా అయితే మసాలా మొత్తం కూడా కొంచెం దోరగా అయితే వేపుకోండి, అప్పుడే మీకు పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా వేపుకున్న తర్వాత నేను రొయ్యలు తీసుకున్నా కదండి, రొయ్యలు అయితే మళ్ళీ వాటిలో వేసి కొంచెం మగ్గబెడుతున్నానండి, ఎందుకంటే మసాలా అంతా దానికి పడుతుందని చెప్పేసి. ఒక 2 minutes అలాగా జస్ట్ ఆ మసాలాలో ఈ రొయ్యలు వేసుకొని మగ్గబెట్టండి, అప్పుడు మీకు ఆ రొయ్యలకు మొత్తం ఉన్న మసాలా అంతా పడుతుంది. ఇలా చేసుకున్న తర్వాత
మనం ఇందాక ధనియాలు, జీలకర్ర అవన్నీ పొడుము చేసుకోవాలని చెప్పాను కదా! అవంతా గ్రైండ్ చేసి ఇలా పొడుము చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి. అంతకు మించి వెయ్యను కూడా. ఎందుకంటే ఈ మసాలా అది అంతా కలిపి నెక్స్ట్ మనం కూడా కారం కూడా వేస్తాము. అదంతా ఓవర్ స్పైసీ అయిపోతుందండి. మరీ అంత స్పైసీగా తిన్నా కూడా హెల్త్కి మంచిది కాదు కదా! అందుకే ఇలా చేసుకుందామండి. ఇది కొంచెం అలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కారం, మీకు పచ్చడి ఎంత అయితే పెడుతున్నారో దాని క్వాంటిటీ తగ్గట్టు మీకు కారం తెలిసిపోతుంది. నేనైతే ఓన్లీ 3 స్పూన్స్ మాత్రమే వేసాను కారం, అంతకు మించి వేయలేదు. నాకు సరిపోయింది కూడా పచ్చడి, నేను టేస్ట్ చేశాను కాబట్టి ఆల్రెడీ. ఇలా మొత్తం కలిపేసుకోండి, మళ్ళీ అడుగు పట్టేస్తుంది. చిన్న మంటలో పెట్టి మాత్రమే చేయండి, పెద్ద మంటలో అస్సలు పెట్టద్దు ఈ పచ్చడిని. ఇలా మొత్తం కలుపుకొని ఇలా చేసుకోండి. మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చేవరకు. కానీ చాలా బాగుంటుందండి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ అవన్నీ వేసుకోండి. నేను ఏదైతే చెప్పానో అవన్నీ సాల్ట్, కారం, ధనియాలు, ఆయిల్, రొయ్యలు, నిమ్మరసం ఇవి ఉంటే సరిపోతుందండి. రొయ్యల పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. బయట మీరు వేల పెట్టి కొనుక్కోవసరం లేదు. ఈజీగా మీరు 1 కేజీ రొయ్యలు తెచ్చుకొని అయినా కూడా చేసుకుంటే మీకు ఒక 1/2 కేజీ పచ్చడి కాకపోయినా 1/2 కేజీ పచ్చడి అయినా వస్తుందండి. మీరు ఆయిల్ అవన్నీ వేసుకున్న తర్వాత అదైతే మీరు ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి మనకి లేదు అంటే బయట కొనుక్కుంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏవేవో వేస్తారు. అందుకే మనం ఎలా అయితే తయారు చేసుకుందాం. ఫైనల్ టచ్ అయితే ఇదండి. ఇది మన రొయ్యల పచ్చడి. ఇది కొంచెం నేను చల్లారబెట్టాను అనమాట. ఫ్యాన్ గాల్లో పెట్టే చల్లారబెట్టాను. ఫ్యాన్ గాల్లో పెడితే మీకు త్వరగా తినాలి అనుకుంటే ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు ఫ్రెష్గా అయితే పచ్చడి కూడా రెడీ అవుతుందండి. ఎందుకు బయట కొనుక్కోవడం? మీకు అంతగా ఇబ్బంది లేకపోతే మేము చేసుకోలేము ఇంత ప్రాసెస్ అనుకుంటే బయట కొనుక్కోండి. లేదు అంటే నా సజెషన్ అయితే ఇలా చేసుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే బయట ఈగలు అవి ఇవన్నీ పడతాయి, అవి మనం ఎలా తింటామో మనకే తెలియదు. అందుకని నేనైతే ఈ సజెషన్ ఇచ్చాను, మీకు నచ్చితే ట్రై చేయండి. అది మన రొయ్యల పచ్చడి. దీనిలో ఫైనల్ టచ్ అని చెప్పాను కదా, నిమ్మరసం. నిమ్మరసం లేనిదే పచ్చడి టేస్ట్ అస్సలు రాదండి. నిమ్మరసం అయితే ఉండాలి ఖచ్చితంగా పచ్చడిలోని. ఈ నిమ్మరసం కొంచెం నేను ఇందాక తీసి పెట్టుకున్నానండి, మీరు అవన్నీ ముందే తీసి పెట్టుకోండి. ఆ గింజలు ఏమీ లేకుండా మాత్రమే వేసుకోండి, గింజలు అలాంటివి వేసుకోకండి. నేను మీకు చూపించడానికి అలా వదిలేసాను. కానీ నిమ్మరసం లేనిదే పచ్చడి టేస్ట్ అయితే ఉండదు. మీరు ఏం చేస్తారంటే గింజలు తీసి వేసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే అలా పెట్టాను. అలా కొంచెం నేనైతే కొంచెం వేసుకుంటున్నానండి, నాకు ఎక్కువ అయిపోతుంది అనిపిస్తుందని నేను కొంచెం వేసుకొని కొంచెం వదిలేస్తున్నాను. పక్కన కూడా పెట్టేస్తాను కొంచెం. నేనైతే కొంచెమే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మొత్తం పచ్చడి అంతా మంచిగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మాత్రం పచ్చడి అదిరిపోతుందండి. టేస్ట్ మామూలుగా ఉండదు అసలు. బయట కొనే పచ్చడి కన్నా మన ఇంట్లో చేసుకునే ఫ్రెష్ పచ్చడి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. బయట కొని ఎవరెవరితో మాటలు అనిపించుకునే కన్నా మనం ఇలా చేసుకోవడం చాలా బెటర్ కదండి. ఏమంటారండి? ఎవరెవరితో ఏదో కామెంట్ పడుతుంది, కనీసం వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రం, ఎందుకంటే ఆ కామెంట్స్ చూసి నాకైతే నిజంగా పిచ్చొచ్చేసింది. ఏంట్రా దేవుడా ఇలా కామెంట్స్ పెట్టారు, నేను ఏం చేశాను అసలు? జస్ట్ ఆ లెక్క చిట్టి పిక్కెళ్ళే పచ్చడి రివ్యూనే కదా ఇచ్చింది, దానికి ఇన్ని రకాల కామెంట్స్ పెడతారా? అందుకని చెప్పి నేను ఈ వీడియో చేశాను. మీకు ఫస్ట్ ఇదే చెప్తున్నాను, లాస్ట్ కూడా ఇదే చెప్తున్నాను. నేను కోపంతోనే ఈ వీడియో చేశాను. మా ఇంట్లో అద్భుతంగా అయితే తినేస్తారండి పచ్చడి అంతా, ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు మనకి. ఇది మన ఫైనల్ టచ్ అయితే. ఇంట్లో వాళ్ళు అందరూ కడుపు నిండుగా తినడానికి ఇది అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర కొని రివ్యూస్ ఇచ్చే కన్నా ఇలా చేసుకోవడం బెటర్ అయితే నాకు అనిపించింది ఆ కామెంట్స్ చూసిన తర్వాత. అందుకే నేనైతే
ఇలా చేసేసాను. చూడండి ఎంత బావుందో అసల. నాకైతే చాలా బావుందండి. నిజంగా ఎంతలా తిన్నానంటే అన్నంలోని ఫుల్‌గా కడుపు నిండుగా తినేసాను. మా అమ్మకు కూడా టేస్ట్ చేపిచ్చాను. చాలా అంటే చాలా బాగా పెట్టావని చెప్పింది. నాకు వంటలైతే బానే వచ్చండి. నేను అన్ని రకాల వంటలు గూడా చేస్తాను. ఏంటి అలెక్కే చిట్టక్క మరి మ్యాటర్ ఇది నేను చేసిన పచ్చడైతే. నువ్వు ఇదే క్వాంటిటీతో చేస్తావా ఏంటి పచ్చడిని? నిజమేనా? లేకపోతే జనాల్ని అలా చూసి మోసం చేస్తున్నావా? చూసావా మనం పెట్టిన పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో? పచ్చళ్ళ బిజినెస్ చెయ్యి తప్పు లేదు. కాకపోతే అలా అనడం కరెక్ట్ కాదు కదక్కా! ఏమంటావు మరి? నీ మీద ఏం రివెంజ్ లేదు గానీ, నేను చేసిన రివ్యూ వీడియోకైతే కామెంట్స్ అయితే పిచ్చిగా వచ్చినాయి అక్క మరి. నాకు అందుకే కోపం వచ్చింది. అందుకే ఈ వీడియో అయితే చేసి చూపించాను. ఎవరో అన్నారని చెప్పి నేను అస్సలు బాధపడట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. నేను కాస్ట్ ఎక్కువ అన్నాను కానీ, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు కాబట్టి, ఆ కాస్ట్ ఎక్కువ వీడియో ఏంటో అన్నది నెక్స్ట్ వీడియో అయితే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మనం సక్సెస్ అవ్వడానికి. ఎవరో మూర్ఖులు అన్నారని నేను పట్టించుకోవట్లేదు. మీరేమంటారు? ఓకే. ఎనీవే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.